నా పేరు యదువంశీ, గోదావరి రోడ్ని కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని. నేహా కపూర్ గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెప్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ వరకు ఊర్లో జరిగే ప్రతి దానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారు, మా కమిటీ కుర్రోళ్ళు సినిమాలో అన్ని చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం అనమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రకారంగా ఆశిస్తున్నాను అనమాట. చూసిన కథ లాంటి సినిమా కథే సార్ ఇది. నా ఫ్రెండ్స్ ఒక 15 మంది 20 మంది ఉండేలో మరి అంతమంది పెట్టుకుంటూ ఒప్పుకోలేదనమాట మా ప్రొడ్యూసర్ గారు. అందుకనే 11 మందితో సరిపెట్టుకున్నాను. ఇదంతా కూడా 11 మంది మధ్య జరిగే, ఇది క్రికెట్కి సంబంధించిందే కాదు, 11 మందికి సంబంధించి వాళ్ళ ఊర్లో జరిగే 30 ఏళ్ళ జీవితం అనమాట. ఆ జీవితంలో మనకి ట్రైలర్లో మీరు చూసినట్లయితే 12 సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు. ఇది నెడదవోలు పక్కన మన పురుషత్పల్లి గ్రామం, మా అమ్మమ్మ గారి ఊరు. నేను అక్కడే బరింకలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్న కథ అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేటాన్ని మీరు ఇక్కడ రెగ్యులర్గా ఉంటాం, బలిచేట అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని 3 జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనలు ఆధారంగా తీసుకున్నాను. జాతరలో ఏమైనా లవ్ సెంటిమెంట్ ఏమైనా ఉందండి? జాతరే ఒక సెంటిమెంట్ సార్, దాంట్లో లవ్ ఏం లేదు. మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్ సార్. ఈ 11 కుర్రోళ్ళ మధ్యలో ఉన్న స్నేహానికి సంబంధించింది సార్. అమలాపురంలో మొత్తం మాక్సిమం అమలాపురంలో చేశాను సార్. అమలాపురంలో ఎంత ఫ్రెష్గా ఉంటే తెలుగు ప్రజలు ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళనే బాగా ఆదరిస్తున్నారు కదా. అందరూ మలయాళం సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి అన్నారు కదా. ఇక పైన అనకెళ్ళదు, తెలుగు సినిమాలు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ రాజమండ్రి నుంచి చాలా మంది నటులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చిన్న చిన్న నటులు, రంగస్థల నటులు నేను తీసుకున్నాను. దగ్గర 20 మంది 30 మంది ఈ సినిమాలో కనపడతారండి. మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్కి వచ్చారు. చాలా మంచి నటి. మీ రాజమండ్రి మరో మంచి హీరోయిన్ ని, మంచి యాక్టర్స్ ని. మా మాజీ ఎంపీ కూడా యాక్టర్ అండి. యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. చాలా మంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది. కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు. అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ ని. అండ్ యదువంశి గారు ఆయనది ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. ప్రస్తుతానికి చిన్న కుర్రోళ్ళతో తీసేంత బడ్జెటే ఉంది సార్. డైరెక్షన్ చేసే ఆలోచన లేదండి. మమ్మల్ని డైరెక్ట్ చేసింది మేడం. పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్గా చేసుకున్నాము. నేను ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్ యదువంశి గారు చెప్పిన కథ నేహా గారు బాగా నచ్చి ఈ కొత్త కుర్రోళ్ళతో సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 months పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండపూరు ఊళ్ళో, గోదావరి పక్క చిన్న చిన్న ఊళ్ళలోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా చుట్టుపక్కల, ఎందుకంటే ప్యూర్గా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకోండి. కథ డిమాండ్ అలాగే చేసింది. ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ ఉండే ఆర్టిస్ట్ కూడా కావాలనుకున్నాం. అది విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలో డబ్బింగ్ కూడా చేయించాము. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ తోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చేయించడం కూడా జరిగింది.
అనేది లోకల్ లాంగ్వేజ్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు, ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ డబ్బింగ్ చేయించుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా మా వెనకాల ఈ కుర్రాళ్ళు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లా కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు, అటు పక్క విజయవాడ నుంచి ఇటు పక్క వైజాగ్ మధ్య పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా కళకు కూడా అలాంటి వాళ్ళే కావాలనిపించింది. ఇక్కడ లోకల్గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటుంది, ఇవి ఎక్కువ న్యాచురల్గా ఉంటుందని దాంతో అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 1 year పాటు మేము వర్క్షాప్లు కూడా చేసాము. వాళ్ళు ఏదైతే వర్క్షాప్లు ఎంతైతే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు. మీరు వాళ్ళ కష్టం సినిమా మీద స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. అంటే ఫస్ట్ సినిమా అలాగే ఎవరు కూడా ఫీల్ అవ్వరు. ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారంటే ఇంతవరకు నేను సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసినంటే ఎవరు నమ్మట్లేదు. అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడ యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు. బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా, బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఈ మంత్ ఆగస్టు 9వ తారీఖున రిలీజ్ అవుతుందండి. నేను మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి ఈ సినిమాకి మంచి ప్రమోషన్ అందుకోవడం. చెప్పమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరు వచ్చినందుకు. అండ్ సో సారీ కొంచెం డిలే అయింది. అండ్ ఫస్ట్ నిహారిక మ్యామ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్లీ మీ అందరూ August 9th కమిటీ కుర్రోళ్ళు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బ్యాక్డ్రాప్లో సినిమా నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి. సో అలా లైక్ దాట్.